నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ యానాంకు సంబంధించిన అనేక అంశాలపై పుదుచ్చేరి గవర్నర్ కైలాష్ నాథన్ ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ప్రభుత్వ ప్రధానాధికారులు మంత్రులలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి భేటీ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామం ప్రాథమిక పాఠశాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రకాష్ జూనియర్ కళాశాలల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ పుదుచ్చేరిలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న యానాంకు చెందిన ఎంటీఎస్ ఉద్యోగులను యానాంకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ హర్షం వ్యక్తం చేస్తూ మల్లాడి కృష్ణారావును సత్కరించిన పలువురు ఉద్యోగులు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గత 3 రోజులుగా యానాంకు సంబంధించిన అనేక అంశాలపై పుదుచ్చేరి గవర్నర్ కైలాష్ నాథన్ ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులు మంత్రులతో భేటీ అయ్యారు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గత 3 రోజులుగా యానాంకు సంబంధించిన అనేక అంశాలపై పుదుచ్చేరి గవర్నర్ కైలాష్ నాథన్ ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులు మంత్రులతో భేటీ అయ్యారు యానాంకు సంబంధించిన అనేక అంశాలపై గవర్నర్ సీఎం ఇతర అధికారులు చర్చించారు వీటికి సంబంధించిన అంశాలను మీడియాకు వివరించారు తాళ్లరేవు మండలంలో పూర్తి స్థాయిలో సాగునీరు అందక వరి రైతులు తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని చొల్లంగి కోరంగి పి మల్లవరం ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో పూర్తి స్థాయిలో సాగునీరు అందక వరి రైతులు తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని చొల్లంగి కోరంగి పి మల్లవరం ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే ఎకరాకు 15,000 పెట్టుబడులు పెట్టామని తీరా సాగునీరు సమయానికి అందకపోతే నష్టం వాటిల్లి పంట కోసం చేసిన అప్పులు మిగులుతాయని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి తమ వారి పొలాలకు సమయానికి సాగునీరు విడుదల చేయాలని కోరుతున్నారు అదేవిధంగా పి మల్లవరం శివారు గ్రాంట్ రైతులు స్థానికంగా ఉన్న ఆయిల్ సంస్థ తరలించకపోతున్న సాగునీటిని తమ పొలాలకు నీరు వదలాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు చెప్పండి ఉన్నదే చెప్పండి మాట కోసం ఎలా అయిపోయింది అన్నింటిలో నీళ్ళు ఉన్నాయి అదే అదే నేను అలాగా ఇప్పుడు డైలీ ఉండాలి నీరు ఇక్కడ దాదాపు 400 ఎకరాలకి ఇలా నీరు ఎదడం జరిగింది మరి గతంలో మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు మరి వచ్చి మీరు ఇంటిలో నీరు అందిస్తానని చెప్పి అన్నారు ఇవాళకు 6 రోజులు అవుతుంది వారం 10 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్న ఏరియాకి వాళ్ళకు కూడా నీరు అందించడం జరగలేదు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మేము గ్రామస్తులు ఉంటున్నాం మరి దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం మరి ఏ రాజకీయ పార్టీలు కూడా చేయట్లేదు మరి దయించి ఇవాళ మాకు శాశ్వతమైనటువంటి పరిష్కారం చేస్తేనే కానీ ఈ యొక్క గ్రామానికి మనుగడ అనేది ఉండదు ఎంచేతంటే ప్రతి సంవత్సరం కూడా ఈ విధమైనటువంటి సమస్యలతోటి మేము రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇవాళ గ్రామంలో చూసుకున్నట్లయితే ఈ ఇబ్బందులు పాలైపోయి రైతులందరూ కూడా అప్పులు పాలైపోయి ఇవాళ వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో చాలా మంది ఉన్నారు మరి దయించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారు కానీ మరి ఈ యొక్క రాజకీయ పార్టీ కానీ ఇవన్నీ కూడా మాకు శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయాలి
మరి మాకు గతంలో ఓఎన్జీసీ రిలయన్స్ రాకముందు మాకు 7-8 సంవత్సరాల కిందట ఒక వ్యవసాయం అంటే నీరు తోడక్క లేకుండా వంతుల వారీగా మాకు నీరు వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజుని మరి ఈ కంపెనీల వల్ల ఈ వాటర్ అంతా కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోవడం వల్ల ఇవాళ నీరు అనేది బాగా ఎద్దడైపోతుంది. మరి దీని మీద అన్ని రాజకీయ పార్టీలు కానీ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మాకు శాశ్వతమైన పరిష్కారం చేస్తేనే ఈ యొక్క గ్రామానికి న్యాయం జరుగుతుందని, లేకపోతే మేము కూడా వలసలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నేను 4 ఎకరాల పొలం చేస్తూ ఉన్నాను. ఇవాళ 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇవాళ ఖర్చు అయిపోయింది. ఇవాళ చూసుకున్నట్లుగా అయితే 120 రోజుల పంట ఇది. ఈ 120 రోజుల పంట అంటే ఇవాళ 35 రోజులు అయిపోయింది. 35 రోజులు అయిపోయినా కానీ ఇవాళ మొక్క దశలోనే ఉంది. ఇవాళ ఉన్నదంటే పిండేతలు అయిపోవాలి. కానీ ఏంటంటే ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తే మరి పూర్తిగా మేము ఈ 15,000 కాదు ఇంకా లాస్ పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అందుచేత మరి నీరు అందితేనే కానీ ఇవాళ ఈ పరిష్కారం అవుతుందని చెప్పేసి నాకు బాదం ఏడుకొండలో, అలాగే గుత్తులో రామకృష్ణ, కుడిపూడి బాబీ, బేడ్సీటి శ్రీనివాసరావు, సూరంపూడి శ్రీను, పిల్లి నూకరాజు, మరి వీళ్ళందరూ వ్యవసాయాలన్నీ కూడా ఎండిపోయినాయి. పుదుచ్చేరిలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న యానాంకు చెందిన ఎంటీఎస్ ఉద్యోగులను యానాంకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పుదుచ్చేరిలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న యానాంకు చెందిన ఎంటీఎస్ ఉద్యోగులను యానాంకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 12 మంది రెగ్యులర్ బదిలీ కాగా మరో 13 మంది సర్వీసెస్ బదిలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును కలిసి ఘనంగా సత్కరించారు. గతంలో వీరు యానాంలోని వివిధ శాఖల్లో డైలీ రేటర్గా ఉద్యోగులుగా పనిచేస్తారు. గత 5 సంవత్సరాలుగా వీరిని రెగ్యులర్ చేయడానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి గత కొన్ని నెలలుగా రెగ్యులర్ చేయించారు. అయితే 25 మందిని పుదుచ్చేరిలో వేయటంతో కుటుంబ సభ్యులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఈ అంశం మల్లాడి సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో గత 2 రోజులుగా ఢిల్లీ ప్రతినిధి మల్లాడి సీఎం రంగస్వామితో చర్చించిన అనంతరం శుక్రవారం సాయంత్రం బదిలీ ఉత్తర్వులు జారీ చేయించారు. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. నిన్న ఈరోజు అనగా 30 తారీఖు 31 తారీఖు యానం నుంచి ఒక 25 మందిని రెగ్యులర్ చేసి పాండిచ్చేరిలో రెగ్యులర్ చేయడం జరిగింది. ఇది అనేకమైన సంవత్సరాలుగా ఇది 3వ చీఫ్ సెక్రటరీ. ముందు 2 చీఫ్ సెక్రటరీలకు ఒప్పుకోకపోయినా నేను కన్విన్స్ చేసి వారిని రెగ్యులర్ చేయడం జరిగింది. అలాగే వారిని మరలా నేను ఒక 3 months బ్యాక్ ఒక రికమెండేషన్ సీఎం ద్వారాగా చీఫ్ సెక్రటరీ అలాగే జిఏడి సెక్రటరీ అండర్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసి ఇక్కడ నుంచి పాండిచ్చేరి నుంచి రీజనల్ అడ్మినిస్ట్రేటర్కి లెటర్ వచ్చింది. డిసెంబర్ 21వ తారీఖున మళ్ళా రీజనల్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర నుంచి పాండిచ్చేరికి నేను లెటర్ తీసుకొచ్చి ఏ డిపార్ట్మెంట్లో మనం సర్వీస్ ప్లేస్మెంట్లో ఏ వేకెన్సీలు ఉన్నాయన్న దాని మీద 25 మందిని కూడా ఒకేసారి పాండిచ్చేరి నుంచి యానం తీసుకెళ్ళాలి ఎంటీఎస్లుగా అని చెప్పేసి ప్రయత్నం చేసి నిన్న ఈరోజు మళ్ళా చీఫ్ సెక్రటరీని అలాగే సెక్రటరీ సీఎం అలాగే అండర్ సెక్రటరీని కలిసి ఈరోజు ఉదయం కూడా 10 గంటలకి సిఎస్ని కలవడం, మళ్ళా 3 గంటలకి సెక్రటరీని కలవడం, 4 గంటలకి అండర్ సెక్రటరీ డిపెండర్ని కలిసి 6 గంటలకల్లా వాళ్ళకి 25 మందికి కూడా యానం ట్రాన్స్ఫర్ ఆర్డర్ని ఇష్యూ చేసినందుకు ప్రత్యేకంగా సీఎం గారికి, చీఫ్ సెక్రటరీ అండర్ సెక్రటరీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈరోజు గవర్నర్ గారిని కూడా కలిసి మెర్జింగ్ ఆఫ్ స్కూల్స్ని 8 స్కూల్ని మెర్జ్ చేసేసేలాగా ప్రపోజల్ అంతా రెడీ అయింది. నిన్న సీఎం గారితో మాట్లాడి నేను సెక్రటరీ వారితో కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఫైనల్గా సీఎం గారు మెర్జింగ్ యానం పెట్టొద్దని చెప్పేసి చెప్పుకున్నారు. అయినా కానీ ఈరోజు ఉదయం నేను మెర్జింగ్ స్కూల్స్ దాని మీద చీఫ్ సెక్రటరీకి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. సిఎస్ అయితే పూర్తిగా ఒప్పుకోలేదు. ఈరోజు మళ్ళీ గవర్నర్ గారిని నేను 4 గంటలకి గవర్నర్ గారిని కన్విన్స్ చేయడం జరిగింది. వారు కూడా ఆ ఫైల్ని పంపించున్నారు. ఎందుకంటే ఆ స్కూల్స్ కానీ మెర్జింగ్ చేసినట్టయితే రాబోయే రోజుల్లో
ఇంకా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇంకా రాని పరిస్థితి. ఎప్పుడైతే క్లాస్ రూమ్స్ స్కూల్స్ తగ్గిపోయాయో టీచర్స్ కూడా ఫర్దర్గా మనకు అవసరం ఉండదు. అలాగే ఇందులో డోనర్స్ కూడా ఇచ్చిన వారు ఉన్నారు స్కూల్స్. వారు పేరు ఉంటుందని ఉద్దేశంతో ఆ స్కూల్ బిల్డింగ్కి వారి పేరు పెట్టి మనం చేస్తున్నాం. అవన్నీ కూడా తొలగిపోతాయి. ఒక స్కూల్ ఒక ఏరియాలో ఉన్నప్పుడు నా స్కూల్ అని చెప్పుకునే విధంగా ఆ ఏరియా స్కూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా గవర్నర్ గారికి, సీఎం గారికి, సెక్రటరీ సిఎస్కి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి రిటర్న్గా 2 pages లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి. అలాగే ఈరోజు గవర్నర్ గారితో ఓఎన్జీసీ మనీ రాని వాళ్ళు, అప్లై చేసిన వాళ్ళు ఇంకా వయసు ఎక్కువను, వివిధ జీతాలు లేకుండా పనిచేస్తున్న వాళ్ళకను, ఇలాంటి వాళ్ళ ఇష్యూ మీద ఈవేళ సీనియర్నేమో సీఎం గారికి, ఈరోజు ఏమో మినిస్టర్కి, ఫిషరీస్ సెక్రటరీ అండ్ గవర్నర్ దృష్టి కూడా తీసుకెళ్ళి నేను ఒక 10 days లోపల ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఆధార్ కార్డులో 65 సంవత్సరాలు నిండిపోయని తీసేశారో, రేషన్ కార్డులోను అలాగే ఓటు ఐడి కార్డులో ఉన్న ఏజ్ని తీసుకుని, ఇది కానీ అందులో 2 అడుగులో తక్కువ ఉండుంటే, ఎప్పుడు 28/1/2022 అనగా 3 సంవత్సరాల క్రితం ముందుకి 65కి లోపు ఉంటే వారిని కన్సిడర్ చేయండి. ఉన్న డబ్బుని ఓఎన్జీసీకి వెనక్కి తిరిగి కట్టేదానికంటే ఇవి మనం కొన్ని రిలాక్సేషన్ ఇచ్చినట్టయితే, ఈ అప్లికేషన్లోనూ అబ్జెక్షన్ చెప్పలేదని చెప్పేసి అబ్జెక్షన్ మీరు ఎలిజిబుల్ కాదని తీసేసి ఉంటే, వాళ్ళ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా కొంతమంది రెస్పాండ్ అవ్వలేదు. ఈ మధ్యన నా దృష్టికి 55 మంది వచ్చారు. వారిని ఏజు అప్లై చేయని వాళ్ళు కాకుండా అప్లై చేసి వయసు ఎక్కువైందని ఆధార్లో తీసేసిన వాళ్ళు, ఇటువంటి అప్లికేషన్లు వాళ్ళ అప్లికేషన్స్ అన్ని తీసుకుని నా లెటర్ తోటి గవర్నర్ గారికి, సీఎంకి అలాగే మినిస్టర్కి కూడా ఒక 10-15 రోజుల్లో అంతా ఇన్ఫర్మేషన్ తోటి పట్టుకొస్తాను. మీరు దాన్ని రీఎంక్వైరీ చేయమని చెప్పేసి మీరు రీఎంక్వైరీ చేయండి. రీఎంక్వైరీ చేసిన తర్వాత కన్సిడర్ చేస్తే ఎంతైతే ఉన్న డబ్బుల్ని అందరికీ కూడా సమానంగా వెళ్ళేలాగా, ఉన్న డబ్బుని ఇందులో ఎలిజిబుల్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళకి ఇచ్చేలాగా చేయమని చెప్పేసి కోరడం జరిగింది. దానికి ఒప్పుకోలు ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు. మీరు ఆ పేపర్స్ అన్ని పట్టురండి, పట్టుకొచ్చిన తర్వాత దాంతో మాట్లాడదామని చెప్పేసి గవర్నర్ గారు చెప్పారు. మినిస్టరు, సీఎం అయితే ఆ విధంగా మళ్ళీ రీఎంక్వైరీకి ఇద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవే కాకుండా యానాకిలో ముఖ్యంగా దర్యాలతిప్ప అలాగే మెట్టకూరు ఎస్సీ కాంపోనెంట్లో సంబంధించిన 1,75,00,000 రూపాయలు డిసెంబర్ 3వ తారీఖున ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దాంతో ఆ లెటర్ సీఎం గారు, మినిస్టర్ కూడా అప్రూవ్ చేసి దాని ఎస్టిమేట్స్ అన్ని కూడా ఇమ్మని చెప్పుకున్నారు. ఈరోజు నేను సెక్రటరీ మొత్తంని అలాగే డైరెక్టర్ని సీఎం గారు రికమెండేషన్ తోటి ఆ డబ్బులు కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్స్ ఇవ్వమని చెప్పేసి చెప్పాం. తప్పనిసరిగా ఫిబ్రవరి నెలలో ఇస్తానని చెప్పి చెప్పుకున్నారు. అలాగే ఆదిరావిడ సెక్రటరీ తోటి, ఆదిరావిడ డైరెక్టర్ తోటి కూడా నేను ఈరోజు వెళ్ళి కలిసి మాట్లాడడం జరిగింది. ఎల్జీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. హౌసింగ్ స్కీమ్స్కి రీసెంట్గా గవర్నమెంట్ పాండిచ్చేరి స్టేట్ మనీ నుంచి, బడ్జెట్ నుంచి ఇటు ఎస్సీసీకి కానీ అలాగే ఇతర క్యాస్ట్ వారికి కానీ హౌసింగ్ స్కీమ్కి మనీ కొంచెం పెంచి ఇచ్చేలాగా చేశారు. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇంకా రిలీజ్ చేయడానికి ప్రాసెస్ అంతా కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ ఫిబ్రవరి 15వ తారీఖు కల్లా వీరు ఇక్కడ స్టేట్ లెవెల్ కమిటీ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత డబ్బులు వస్తాయని చెప్పి చెప్పుకున్నారు. ఆ డబ్బులు ఇప్పుడు రావడానికి అవకాశం లేదు. ఏప్రిల్ వరకు అవకాశం లేదు. కాబట్టి ఫస్ట్ పాండిచ్చేరి బడ్జెట్ నుంచి ఇచ్చే మనీని ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ఇట్లు ఈ సీఎం కానీ అలాగే సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ఆ విషయాన్ని కూడా నేను ఎల్జీ తోటి, సీఎం తోటి, అంత కన్సల్ట్ సెక్రటరీ డైరెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇది కాకుండా ఇంకా వేరే ఇష్యూస్, స్మార్ట్ స్కూల్ని చేయడానికి ఒక కంప్లైంట్ తోటి ఇవన్నీ కూడా పనులు మొదలు పెట్టకుండా, కాంట్రాక్టర్లు మొదలు పెట్టలేదు, డిపార్ట్మెంట్ కూడా మొదలు పెట్టకుండా ఉన్నారు. ఆ విషయాలు కూడా నేను రిటర్న్ గాను
అలాగే చర్చించడం కూడా జరిగింది. ఇమీడియట్గా ఆ వర్కుల్ని చేయమని చెప్పేసి నిన్నే సీఎం గారు చీఫ్ ఇంజనీర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. నిన్న 20 పనులు కూడా ఎలాగైతే నేను 31/12/2020 సంవత్సరంలో తీసుకున్న అప్రూవల్ ప్రకారంగానే మళ్ళా వర్క్స్ అన్ని కలిపేయకుండా సెపరేట్గా 20 వర్కులకి 20 టెండర్లు కాల్ చేసేలాగా నిన్న సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సోమవారం కల్లా ఫైల్ క్లియర్ అయ్యి యానం వస్తుంది. ఈ విధంగా అనేకమైన ఇష్యూస్ మీద హెల్త్ హాస్పిటల్కి సంబంధించిన జీతాలు వాళ్ళ విషయంలో కూడా ఈరోజు ఫైల్ ఇదయింది. అలాగే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ₹1 కోటి ఫైల్ కూడా ఈరోజు ఆర్సిఎస్ పుటప్ చేస్తున్నారు. ఈ 2 రోజులు దగ్గరగా 32 మంది ఆఫీసర్స్ని, సీఎం గారిని, అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ని, ఇంకా నేను అగ్రికల్చర్ మినిస్టర్ని, ఎల్జీని అందరినీ కూడా చూడడం జరిగింది. ఫిబ్రవరి 15వ తారీఖు లోపు వెటనరీకి సంబంధించిన ఒక కాంట్రాక్ట్ డాక్టర్ని, ఒక అంబులెన్స్ని తీసుకుని ఏరియా వైజ్గా వాళ్ళ హాస్పిటల్, వెటనరీ హాస్పిటల్కి ఆవుల్ని కానీ, గేదెలను కానీ, మేకలను కానీ, గొర్రెలను కానీ కాకుండా అక్కడ ఏరియాకి డైలీ వెళ్ళి మొబైల్లో వ్యాన్లో వెళ్ళి ట్రీట్మెంట్ చేసేలాగా దానికి ఫిబ్రవరి 15 లోపే ఆ పనులు మొదలుపెట్టేలాగా చేస్తామని చెప్పేసి వారు దానికి సంబంధించిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. మిగతా పాత పెండింగ్ ఉన్న మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కానీ, చనిపోయిన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కానీ, అలాగే ఒక ఆడపిల్ల పుట్టితే ఇచ్చే డబ్బులు కానీ ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి నెలాఖరులోపు పాతయన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇంకా పెండింగ్ ఉన్న విషయాలు ఇవే కాకుండా ఇంకా పెండింగ్ విషయాల్ని ఎప్పటికప్పుడు నేను ఈ మధ్య కాలంలో ఢిల్లీలో నేను టూరిజం కానీ, అలాగే నేషనల్ హైవే కానీ, ఫ్లడ్ వాల్ గురించి కానీ ఇవన్నీ కూడా వచ్చి ఇక్కడ మంత్రితోటి, అలాగే ముఖ్యమంత్రితోటి, అధికారులతోటి డిస్కస్ చేశాను. రాబోయే మళ్ళా ఇంకొక వారం 10 రోజుల్లో మళ్ళీ వచ్చి మిగతా విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తూ సమస్యలను సాల్వ్ చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తానని మీ కృష్ణారావు గారు తెలియజేస్తూ ఉన్నాను. గత ఏడాది ఆగస్టు 23న కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన హామీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ముఖ్యమంత్రి వర్యులు హామీల పరిష్కార సరళి పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 30 హామీలను ఇవ్వటం జరిగిందని తెలిపారు. పల్లాలమ్మ దేవాలయం పార్క్ ప్రాంగణం అభివృద్ధి, గృహ నిర్మాణం, అంతర్గత రోడ్లు, సిసి రోడ్లు, WBM రోడ్లు, గ్రావెల్ రోడ్లు, చెరువుల అభివృద్ధి, గోశాల నిర్మాణం, అభివృద్ధి పనులకు సంబంధించి గ్రామ సభలు తీర్మానాలు, బరియల్ గ్రౌండ్, అవెన్యూ ప్లాంటేషన్, ఫీల్డ్ ఛాన్సలర్స్ అభివృద్ధి, పాఠశాలకు ప్రహరీ గోడల నిర్మాణం, డ్రైనేజీలు నవీకరణ, పర్యావరణ, పశువుల కొనుగోలుకు రుణాలు కల్పన వంటి ప్రక్రియలను సంబంధిత శాఖల వారి రాష్ట్ర స్థాయి అధికారులకు సమగ్రమైన ప్రతిపాదనలు ఎప్పటికప్పుడు పంపుతూ నిధులతో పాటు సాంకేతిక మరియు పరిపాలన అనుమతులు కోరుతూ వారం చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని అప్డేట్ చేస్తూ సీఎంఓ కార్యాలయానికి నివేదిక పంపాలని ఆదేశించారు. తహసీల్దార్ గృహ నిర్మాణ దరఖాస్తులపై విచారించి లబ్ధిదారుల అర్హతలను నిర్ధారిస్తూ వారికి అనువైన నివేశన స్థలాలకై భూసేకరణ పెట్టాలా ఇది కంప్లీటెడ్ అయిపోయింది. ఇది 5th పాయింట్ 16 హౌసెస్ పీడి గారు ఇప్పుడు గవర్నమెంట్ కొత్త చేయవచ్చు కదా, 3 సెంట్స్ రూరల్ ఏరియాస్, 2 సెంట్స్ అర్బన్ ఏరియాస్. దిస్ ఇస్ ఫర్ ఓన్ సైట్స్. సో ఇది టైపింగ్ ఎర్రరా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం నియమించిన పేరాబత్తుల రాజశేఖరం మొదటి ఓటు వేసి ఆయన గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. పట్టభద్రులు అందరూ కూడా రాజశేఖరంకు పూర్తి సపోర్టుగా ఉంటామని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బూత్ కన్వీనర్ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ను కలిసి మొదటి ఓటు కూటమి బలపరిచిన పేరాబత్తుల రాజశేఖరంకు వేయాలని అభ్యర్థించారు. కూటమి నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఇంకా బలంగా ఉంటుందని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో సుమారుగా 7,000 మంది పట్టభద్రులని కలిశారని, జిల్లాలోనే అత్యధిక మెజారిటీ పిఠాపురం నుండి ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉలవకాయల దేవేంద్రుడు, మడికి ప్రసాద్, మల్లిపూడి వీర
వీరబాబు, ఓరుగంటి వీరబాబు, నాగేంద్ర, ఆనంద్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఓటు రిక్వెస్ట్ చేయాలని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న జనసేన వాళ్ళకి కూడా కౌరు పంపించి కలిసి తిరిగితే ఇంకా బలంగా ఉంటుందని చెప్పి తెలియజేశారు. తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో ప్రకాష్ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో ప్రకాష్ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్థానిక ప్రాథమిక పాఠశాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ చిట్టూరి నాగమణి కలిక మూర్తి ప్రారంభించి మాట్లాడారు. అనంతరం వాలంటీర్లు పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం విద్యార్థులకు శుభ్రత పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వర్షారెడ్డి, గంటి గోపి, ఎంపీటీసీ సభ్యులు దంగేటి సూరిబాబు, కళాశాల పాఠశాల సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాంకు సంబంధించిన అనేక అంశాలపై పుదుచ్చేరి గవర్నర్ కైలాష్ నాథన్, ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, ప్రభుత్వ ప్రధానాధికారులు, మంత్రులలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి భేటీ. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామం ప్రాథమిక పాఠశాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రకాష్ జూనియర్ కళాశాలల ఎన్ఎస్ఎస్ వాలంటీర్. పుదుచ్చేరిలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న యానాంకు చెందిన ఎంటీఎస్ ఉద్యోగులను యానాంకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. హర్షం వ్యక్తం చేస్తూ మల్లాడి కృష్ణారావును సత్కరించిన పలువురు ఉద్యోగులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.